పక్కన ఉన్న పొగడం కోసమా? అనుకుంటే తప్పు. మన బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, హార్ట్ ఫంక్షనింగ్ బాగా అవుతుంది. దీన్ని ఇంకా 4 రోజులు కాపాడుకుంటాం మనం. ఎందుకు సార్ చేతులు కొడితే కాళ్ళు కొడితే కావంటే ఈ నరాలు ఈ చేతులలో ఉంటాయి, వేళ్ళల్లో. ఎస్ ఆర్ నో? అందుకనే మన బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా అవుతుంది. చేతులు ఈ రెండు ఇట్లా టచ్ అయ్యేటట్టుగా క్లాప్స్ కొట్టాలి. ఎవరైనా టిఫిన్ కొడుతుంది కొంతమంది, ఏం అర్థం కాదు. ఎస్ ఆర్ నో? ఒకసారి అందరం క్లాప్స్ ఇస్తాం స్పీడ్గా, గట్టిగా. నేను గుండె కాపాడాలని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అయితే మీ ఓటు వైకి వచ్చింది. ఎస్ ఆర్ నో? వై ఇంపార్టెంట్ నేను అడుగుతా ఉన్నా. సో వై వెస్టీజ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో వెస్టీజ్ అనేది ఎందుకు తీసుకున్నారు మీరు? ఎందుకు వెస్టీజ్ని మీరు స్టార్ట్ చేశారు? డ్రీమ్స్ ఫుల్ఫిల్ కోసమా? అసలు పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఏందా డ్రీమ్స్? ఏంది డ్రీమ్స్? ఏం కావాలా? ఏం కావాలండి? డ్రీమ్ హోమ్ కావాలి. ఓకే. డ్రీమ్ కార్ కావాలి. మనీ కావాలా? బ్యాంక్ బ్యాలెన్స్. గోల్డ్ కావాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావాలి. పేరెంటల్ కేర్ కావాలి. రికగ్నిషన్ కావాలి. చారిటీ కావాలి. ఫారెన్ ట్రిప్స్ కావాలి. అసలైందే మర్చిపోయాను. సో హెల్త్ కావాలి మనకు, అన్నిటికంటే ఎక్కువ హెల్త్ ఉండాలి. ఎస్. ఇంకేం కావాలి? ఆలోచించుకో. ఏం కావాలి ఇంకా? ఎవరో పర్మనెంట్ మార్కెట్స్లో రాసినట్టు ఎక్సైటెడ్ అయ్యి. సో నో బాస్. నో బాస్. మీ దగ్గర అన్లిమిటెడ్ మనీ ఉంటే నో బాస్ కదా. బాస్ వాళ్ళ ఫాదర్ కూడా మనల్ని ఏం చేయలేదు. ఓకే. ఇంకా ఏం సార్ ఇది చెప్పలేదు? ఓకే ఓకే, ఇంకా దాన్ని కష్టపెట్టదు. సో నీకేం కావాలా? టైం ఫ్రీడమ్. అంటే పైసలు ఉంటే టైం ఫ్రీడమ్ ఉన్నట్టే. నో ఇన్వెస్ట్మెంట్, ఇది కూడా ద పాయింటే కదా. సో జీరో ఇన్వెస్ట్మెంట్లో మనం సక్సెస్ అవ్వాలా, ఏదైనా పని చేయాలా. ఓకే. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దేనికి సార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? దేనికి? పైసలు ఉంటే నా ఇష్టం గోదావరి కానీ రోడ్ మధ్యలో నడుచుకుంటూ పోతే నా ఇష్టం అది. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఏదంటే పోలీస్ స్టేషన్లో చూసుకుంటా, అలా చేతులు తడితే సరిపోతుంది. అప్పుడు నాకెందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఏం బాబు అంతే కదా. 3 generations ఆఫ్ ఇన్కమ్. అదే మనం బ్యాంక్ బ్యాలెన్స్ కింద ఏటీఎం కార్డును పట్టి గీకడం మొదలు పెడితే ఎట్టడికి అయిపోదా పైసలుగా. అవి ఉన్నాయంటే వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఇవన్నీ మీకు కావాలని ఈ బిజినెస్ స్టార్ట్ చేశారా? ఎస్ సార్ నో? నిజమే కదా. వైసం వెనకాల బ్రాంచ్ డైరెక్టర్ ఉన్నాడు. స్టేజ్ మీదకి రా స్వామి కానీ వాళ్ళు అప్లై చాలా ఫోర్స్ చేసి అమ్మాయి రాలే అందుకు అడుగుతాను. సో ఓకే. సో ఇవి డ్రీమ్స్. ఎస్ సార్ నో? ఈ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. మీ ఆలోచనని మార్చుకుంటే తప్ప మీరు సక్సెస్ఫుల్ జర్నీకి వెళ్ళలేరు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఆలోచించాల్సింది, చేంజ్ చేసుకోవాల్సింది మన మైండ్ సెట్ అండ్ ఖచ్చితమైన డిసిషన్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ మైండ్ సెట్. ఎవడోడో ఏదేదో మాట్లాడతాడు మన దగ్గర వచ్చి, దాన్ని నువ్వు బుర్రలో వేసుకున్నావంటే నువ్వు పిచ్చోడివి. ఇట్లా స్ట్రైకర్ కొట్టినట్టు కొట్టి ఎగిరేసినావంటే నువ్వు మంచోడివి. నువ్వు రేపో మాపో గెలుస్తావు లెక్క. దాన్నే పట్టుకొని ఎలా అన్నాం అనుకో, ఏది కాదు. ఇప్పుడు నేను మా భరత్ సార్ ఉన్నాడు ఇక. భరత్ సార్కి ఇప్పుడు నేను బిజినెస్ గురించి చెప్పాను. ఇంకొక వ్యక్తి వచ్చి ఆయన మైండ్ని తొలిచేస్తుండ్రు. ఊకోక అని చెప్పింది కనుక ఏడో వర్కౌట్ అవుతాయి, అది ఏడో వర్కౌట్ అవుతాయి అని. ఇప్పుడు ఆయన మాటకి వాల్యూ ఇచ్చాడంటే ఇది గోవిందా, కథం లైఫ్ అంతా క్లోజ్.
ఎస్ ఆర్ నో? చెట్ పోరా అని మనోడిని ఇట్లా కొట్టేసింది అనుకోండి, లైఫ్లో సెట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? నేనేమంటున్నా, డిసిషన్ అనేది ఎవరు తీసుకోవాలి? మీకు చాలా వస్తాయి, మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ఒడిదుడుకులు వస్తాయి. సో అట్లాంటప్పుడు మనం ఒక స్టెప్ ఆగి ఆలోచించి ముందుకు నడవడం నేర్చుకోవాలి. సో ఖచ్చితమైన ఆలోచన విధానాన్ని మనం ఫాలో కావాలి. రెండోది, ఇప్పుడు నేను ఒకటే చెప్తా, జనాలు మీ అందరికి ఏదేదో చెప్తారు, ఏదేదో మాట్లాడతారు, అది వేరే విషయం అనుకుందాం. నేనేమంటా, ఇప్పుడు నా ఇష్టం వచ్చింది నేను మీతో మాట్లాడతా, నువ్వు ఎట్లా తీసుకుంటా అట్లా. ఇంకెవరు వస్తారు, ఇవన్నీ వర్కౌట్ అయితే అక్కడ జాబ్ చేద్దా 10,000 ఇస్తారు, సూపర్ ఉంటుంది. వాడు వస్తాడు, ఇవన్నీ కావు, పుచ్చకాయలు పోసి ఆడ పెడదాము, 20 రూపాయలకి ప్లేట్ అమ్మితే మస్తు పైసలు వస్తాయి, ఎవరు ఏదేదో చెప్తాడు. నేనేమంటున్నా, మీరేం ఆలోచిస్తున్నారు? ఫైనల్ డెసిషన్ మీదే. అరే నేను ఇప్పుడు ఈ పుచ్చకాయలు అమ్మితే నాకు వస్తాయా, లేకపోతే ఏదో జాబ్ చేస్తే 10,000తో వర్కౌట్ అవుతుందా, లేకపోతే కూలీకి పోతే వర్కౌట్ అవుతుందా, లేదంటే టైం దొరికించుకొని వెస్టీజ్లో నేను లీనమైతే నాకు డబ్బు వస్తుందా? ఎవరు డిసిషన్ తీసుకోవాలా? డిసిషన్ అనేది మనం తీసుకోవాలా. కానీ మన ఆలోచన విధానాన్ని, మన జీవితాన్ని తీసుకుపోయి మన ఆడబిడ్డ మీద, మన వదిన మీద, మన అక్క మీద పెడతాం మనం. ఏదంటే అదే వదిన అంటాం, ఊకోవాలని మొత్తం గాయట కద్దాను మొత్తం పోయినట్లు. అవునా కదా? సో ఇందాక అనుషకుడు చెప్పింది, 1,00,000 రూపాయలు వస్తుంది అక్క కూడా రానే దగ్గరికి అని చెప్పి. నిజం. ఇన్ని తెలిసిన మీరు ఎవరితో కూర్చుంటే కరెక్ట్ క్లారిటీ వస్తుందని మర్చిపోతే ఎట్లా? ఎస్ ఆర్ నో? అవునా కదా? సో డిసిషన్ అనేది నేను ఎందుకు డెసిషన్ అంటున్నానంటే, ఈ వై అనేది ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో మీకు ఏం డిసైడ్ అవ్వాలో క్లారిటీ వస్తుంది. వై? ప్రతి ఒక్క సిచ్యువేషన్లో నేను స్కూటీ కొంటున్నా, వై? ఎందుకు? నేను మెర్సిడీస్ తీసుకున్నా, ఎందుకు? నేను ఇల్లు కొన్నా, ఎందుకు కొనాలి నేను? సో ఈ క్వశ్చన్ మీకు ఎప్పుడైతే వస్తుందో దానికి పర్మనెంట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. తర్వాత వస్తున్నానే కొను అయిపోయా, కొను అంటే పాయాలి, వెళ్ళిపోతుంది, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతుంది, ఉండదు, 100% ఉండదు. సో ఎందుకంటే ఈ క్లారిటీ లేకపోవడం, రైట్ డిసిషన్ తీసుకోకపోవడం, రైట్ వ్యక్తితో మనం మమేకమై పని చేయకపోవడం, ఇవన్నీ కూడా అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూడండి, ఈ డ్రీమ్స్ కావాలి కాబట్టి నేను వెస్టీజ్లోకి వచ్చిన. ఎస్ ఆర్ నో? అవునా? కానీ మరి వచ్చినాయా మీకు ఇవన్నీ? చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసి 6 months అయింది, చాలా మంది 1 year అయింది, చాలా మంది 1.5 year అయింది, చాలా మంది 2 year అయింది. మరి ఎక్కడ మీ సక్సెస్? ఏది మీ సక్సెస్? ఎక్కడ దాకా వచ్చి ఆగిపోయింది? కనీసం పెద్దపల్లి అన్న దాటిందా, లేదా కరీంనగర్ దగ్గర వచ్చిందా? క్లారిటీ లేదు. బాబు సార్ పోతుండు, భరత్ సార్ పోతుండు, నేను కూడా పోతున్నా. వాళ్ళకి పర్పస్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకే పర్పస్ లేదు, అందుకే నా బిజినెస్ కూడా ఉంది. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఏదో సీరియస్గా ఉందా కథ? సో మీకు ఇది క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో మీ ఇన్కమ్ ఆగదు, మీ పిన్ను ఆగదు, మీ సక్సెస్ అసలే ఆగదు. చాలా మంది మనం చేసేది ఏంటంటే పక్కుని చూసి మనకు కూడా అట్లనే కావాలనుకుంటాం. మనకంటూ ఒక ప్రత్యేకంగా నాకు ఇది కావాలా, నాకు ఇట్లా అనే ఆలోచన మనకు రాదు. సినిమాలో రాత్రి నేను చూస్తూనే చెప్తున్నాడు, మెంటల్ కృష్ణ పేరుంటే పోసానికి కృష్ణమురళి ఉంది కదా, చూడు నువ్వు దావత్ పిలిచావు కదా, చంద్రముఖి స్టార్ట్ అయినప్పుడు వస్తా, ఆ కార్తీక దీపం అయిపోయి వెళ్ళిపోతారు రాజు. అంటే జనాలు ఏది ఇన్వాల్వ్ చేసుకోవాలో, దేన్ని ఇంప్లిమెంట్ చేయాలో తెలియక ఉల్టా ఇంప్లిమెంట్ అయిపోతుంది లైఫ్ అంతా. ఎగ్జాంపుల్, ఒక లేడీ హోమ్ మేకర్ విషయానికి వస్తే డైలీ రొటీన్ లైఫ్ ఒకసారి చెక్ చేయండి. పొద్దుగాల 5 గంటలకు లేవడం, ఎవరు లేసు 5 గంటలకి, 6 గంటలకు లేవడం, అంతే కదా సార్? 6 గంటలకు లేస్తాను, 5 గంటలకు లేచే కాలాలు లేవు. చిన్నప్పుడు అమ్మ పొరక పట్టుకొని నూకుతుంటే దెబ్బకు లేచి ఊళ్ళల్లా. ఇదే ఉరకడానికి పొరకలు లేవు, చీపుర్లు లేవు,
అంతా మోటార్ ఆన్ చేయాలా, గేట్ వాళ్ళు తిప్పాలా, వాటర్ కొట్టాలి, ఆ ముగ్గు ఏదో రావాలి. అది 7 గంటలకైనా అవుతుంది అది హైదరాబాద్లో. సో మనం ఏం చేస్తాం సార్, జనరల్గా ఆలోచించండి. పొద్దుగా లేవగానే బయట పోతున్నాం, ఆ నీళ్ళు కొడుతున్నాం, ఆ ముగ్గు వేస్తున్నాం, బ్రష్ కూడా చేయం, పోయి ఛాయ్ పెట్టేస్తాం, ఓయ్ ఎవరో లేపేస్తాం. అలాని పనిలో పని ఆయన కూడా లేపేస్తాం, పక్కన ఉంటాడు కాబట్టి. రెడీ అయ్యేలోపు ఫుడ్ తయారవుతుంది. నిజమా కదా? ఏదైనా అబద్ధం ఉంటే చెప్పాలి, సార్ ఇది మర్చిపోయినామని. సో ఫుడ్ రెడీ అవుతుంది, ఆయన లేస్తాడు, రెడీ అవుతాడు, పిల్లలు లేస్తారు, స్నానాలు చేపిస్తాం, తయారు చేపిస్తాం, ఇంకా వండుతాం, టిఫిన్ బాక్స్ కడతాం, చలో. ఇక అప్పుడు మనం బ్రష్ తీసుకొని ఆ బ్రష్ కింద పేస్ట్ పెట్టుకొని రుద్ది అర్ధగంట రుద్ది కడిగి ఆ ఛాయ్ ఏదో తాగి 11 గంటలకి ఆ భోజనం చేసి ఇంకేం పని ఉంటుంది. ఆ బట్టలు ఏదో ఇప్పుడు అప్పుడంటే ఉతికి ఉతికటోళ్ళు మిషన్ దాంట్లో బాగా చేసినాక తీసుకుపోయి ఆరేసి స్నానాలు తగులు అన్నీ కంప్లీట్ చేసి ఇంత తిని ఆ టీవీ పెట్టుకొని ఆ మ్యూజిక్ సీరియల్ ఏదో షార్ట్స్, ఇందాక మేడం చెప్పాక రీల్స్ చూస్తే ఛార్జింగ్ అనేది, ఛార్జింగ్తో డేటా కూడా అయిపోతే మళ్ళీ దానికి పోయి రీఛార్జ్ కొట్టేసారా అని కొట్టించుకోండి. ఇవన్నీ చేస్తూ మనం ఉండేటోళ్ళం. ఎస్ సార్ 3-3:30 దాకా జర రెస్ట్, సాయంత్రం 4-5 పిల్లలు వస్తారు, మళ్ళీ వాళ్ళకి కాలమొగం గడపర్రా, ఇంత వినోర్రా, ఇచ్చేయరా అచ్చేయరా, ట్యూషన్ గీషన్, అలానే మళ్ళీ చంద్రముఖి చేసి కొడల కొడుకు కార్తీక దీపం, ఈ దీపం ఆ దీపం అన్ని దీపాలు అయినాక మళ్ళీ ఆయన వచ్చిన కూడా క్రికెట్ అంటే ఆయన పడుకుంటాడు మళ్ళా కదా. ఎటు కాలకు 8:30కు 9 గంటలకు కథ ముగుస్తుంది. వేసాను మళ్ళీ కూడా తెల్లారుతుంది. తెల్లారిన తర్వాత ఏమన్నా రొటీన్ ఉందా, కదే ఉందా? బోర్ కొడతలే కొడుతుంది. కానీ దీనికి అలవాటు అయిపోయినారు జనాలు, చాలా మంది దీనికి అలవాటు. వద్దు సార్ నువ్వు అమ్మో ఈయన వచ్చి మళ్ళీ మాకు ఈ సీరియల్ ఖరాబ్ చేస్తారా అనే కాడ కూడా. నేను ఒక ప్లాన్ చెప్తున్నా. కేబిహెచ్బి కూకట్పల్లి దగ్గర అపార్ట్మెంట్లో కిందంతా మీటింగ్ హాల్ ఉంది. ఆ మీటింగ్ హాల్ ఇట్లే ఉంది, వాళ్ళది కమ్యూనిటీ హాల్. ప్లాన్ స్టార్ట్ చేస్తున్నా. సార్ ఇంకెవరైనా వచ్చి ఉందంటే ఒక మేడం వచ్చి, సార్ ఒక మేడం వస్తుంది, నువ్వు చెప్పొద్దు సార్, రావు సార్ అంట. మరి అమ్మాయి నువ్వు కొట్టేటట్టు ఉంది. సరే మేడం వెయిట్ చేస్తే 5 minutes కదా. లాస్ట్గా అన్నది, ఇగో చూడబ్బా ఆ కార్తీక దీపం సీరియల్ అయిపోయిందో నేను రాను, నువ్వు చెప్పు పోయేమో అన్నదంట. అంటే టీవీ బయట నుంచి చూడు, కొంతమంది లోపలికి పోయి నాకు జరిగే చూసి బయట వస్తారు. ఎస్ సార్ ఇప్పుడు మన జీవితం మారుతుంది, ఇది అది అని మేము పోయి అలా చెప్తే, మనం పోయి అలా చెప్తే అర్థమవుతుంది వాళ్ళకి? అర్థమవుతుందా? పోనీ ఇదే మనం మెయిన్ విషయానికి వస్తే, ఈయన లేచేది పొద్దుగా 7 గంటలకి, కళ్ళ నుంచుకొని కాళ్ళ పోయి రిమోట్ ఎటమైందిరా అంటే ఆ పరిగెత్తుకుంటే ఆ ఊరికొచ్చి రిమోట్ తీసుకొచ్చి టీవీ పెడతాడు. ఇక స్టార్ట్ చేస్తాడు. ఏం చూస్తాడు? ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, మంది టీవీ అన్నీ చూసేవాడికే 8:30 అవుతుంది. 8:30 కిచెన్ నుంచి ఏమయ్యా టైం అవుతలేదా అని, పోతున్నా ఉండు అంటాడు. పోయి బాత్రూంలో ఆడి అర్ధగంటకి బట్టలు మార్చుకొని వస్తాడు బయటకి. ఇక టిఫిన్ తీసుకొచ్చి ఆ ఇడ్లీలో చట్నీ ఆడ పెడితే ఆ 2 ఇడ్లీ అలా పడేస్తే మన గురించి చెప్తున్నా సార్. ఆ ఇడ్లీని ఇంత ముక్క చెప్పి ఆ చట్నీలు అదే అట్లా నోట్లో పెట్టి టప్పుడు కొట్టుకుంటాడు. నిన్ను మొట్టే అని అమ్మకి మొత్తుకొని చెప్పిన, నిన్ను తెచ్చి నాకు నల్లగబెట్టి కట్టబెట్టే ఇలా ఉప్పు లేదు, ఉప్పు కొట్టాలి. అదే ఉప్పు లేకపోతే ఏమవుతుంది అని తీసుకో అనాలి, కానీ అనదు. ఆ ఉప్పు గురించి అంటే మళ్ళీ పప్పు అయితే అవుతుంది కాబట్టి ఏమో సరేలే వేస్తా ఉప్పు కానీ కలిపి అది పెడతారు. బాక్స్ కడితే 9 గంటలకు 9:15కు బాక్స్ కట్టుకొని బండి కట్టుకొని ఇంకా తొక్కడం మొదలు పెడతారు. బండిని తొక్కి 10:30కు పోయి ఆఫీస్కి 11:30 అవుతుంది. ఈ రోడ్ల మీద ఎందుకు పోతుంటే ఎందుకు టైం పోతుంది అంటే మరి సిగ్నల్స్ ఉన్నాయి కదా, ఈ సిగ్నల్ కాడ గుంత కనిపిస్తుంది, లేకపోతే లైట్ 2 నిమిషాల తర్వాత లైట్ అవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ రేవంత్ రెడ్డి చేయబట్టే అందరితో తయారయ్యారు, మా ఎమ్మెల్యే గారు వాడు ముందే పోవాలి, ఈ పక్క బండితో అంటాం. ఆ పక్కన నాలాంటి డేంజ్ కార్ వేసుకొని పోతే ఈ కారణం వల్ల కూడా ఎదురు కాలం ఎంతగా అంటాడు పక్క. ఎందుకంటే మనం అనుకోలే, మనం కూడా అనుకున్నాం, వాళ్ళు కూడా అనుకుంటాడు. ఆ ఆఫీస్కి పోతాడు. ఆఫీస్కి పోయి నువ్వు గంటన్నర లేట్ పోయినప్పుడు బాగా చూపుకుంటాడా, విలువ లోపలికి అంటాడు.
ఇక లోపలికి వెళ్తాను, ఏమైనా రోజు గంటన్నర 2 గంటలు లేట్ వస్తున్నాం, ఇట్లా వచ్చేటట్టు రేపు రాకును అంటాడు. ఈ బయటకు వచ్చిన కాడ మంచి లోతులు వీడు పోతలేడు అనిపిస్తుంది కదా, కామన్ అది అనిపించేది కామన్. సో అనుకుంటాం పోతాం, ఇక కాకలు మామూలు ఉంటారు కదా దోస్తులు అలా కొలీగ్స్ ఉంటాయి అప్పుడు పోయి అందరికీ హాయ్ బాయ్ అలాయ్ బలాయ్ కొట్టి పోయి అలా కూర్చున్న వరకే 12 అటు ఇటు వచ్చిన వరకే లంచ్ టైం అయ్యి ఇక అది చేసినాక ఆ కంప్యూటర్ కాడ పోయి కురుకులు చేసేలోపే సాయంత్రం ఛాయ్ వచ్చింది అంటారు. ఛాయ్ తాగి బాగా కథం చేసి 5 గంటలకు 6 గంటలకు బయలుదేరితే ఇంటికి వచ్చేవరకే 7:30 అవుతుంది. ఇంకా ఓపిక ఉంటుందా మనకి? అక్కడ షూ కూడా ఇప్పే ఓపిక ఉండదు. దీన్ని ఇటంటాం దీన్ని ఇటంటే అది వాడదా ఆడాం మళ్ళీ రేపు పొద్దుగా చూసుకోవాలి దీని సంగతి. పోయి మళ్ళీ రిమోట్ పట్టుకొని టీవీ కాడ కూర్చుంటే 7:30 దాకా చూస్తూనే ఉంటాం. ఎస్ సార్ నో? చూస్తలేనట్టు మన వాళ్ళు. ఎస్ సార్ నో? అవునా? ఇక మధ్యలోనే ఆమె వస్తుంది, ఏమండి చంద్రముఖి వస్తుంది అన్న లోపు నువ్వు అనిస్తాడా? అననిగాడు కాబట్టి ఆమె కిచెన్ ఉంటుంది, మంచి వాళ్ళకి వస్తుంది, మామూలుగా వస్తుంది. ఈయన ఆఫీస్లో అన్నాడు కదా, మరి ఆయన తిరిగి రావాలి కదా. ఏమంటే మళ్ళీ పుస్తకం తీసుకొని కళ్ళ కలుపుడు, అయ్యా మర్చిపోయి అన్న సామాన్ అట్లా చేసేవు మర్చిపోయి అని మళ్ళీ దండం పెట్టుకుంటారు. ఏమంటే ఇక పోతారు, ఇంత తింటారు, పోయి పడుకుంటారు, తెల్లారుతుంది. తెల్లారినాకన్నా ఏమన్నా మారుతుందా? అట్లే ఉంటుందా లైఫ్? ఇంకా ఇలా హవ్వేడుంది, వయ్యేడుంది, ఫ్రీవేడుంది, లైఫ్ సెటిల్ ఏడుంది, పిల్లల భవిష్యత్ ఏడుంది. ఏం ఆలోచిస్తున్నాం మనం? ఎస్ ఆర్ నో? ఏం ఆలోచిస్తున్నాం మనం? లేనిది కావాలంటే చెయ్యని పనులే చేయాలి. చేస్తున్న పని మళ్ళీ చేయడం వల్ల మనకు వస్తున్న రిజల్ట్ వస్తుంది, కొత్త రిజల్ట్ రాదు. నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ పనిలో ఉంటే నీకు లైఫ్లో సెట్ అవుతలేదు, సో దానికోసం నువ్వు ఏం చేంజ్ చేస్తున్నావు, ఏ విధమైన చేంజ్ చేస్తే నీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. ఇది ఎవ్వరు నేర్పారు, మన స్వతహాగా మనం నేర్చుకోవాలా. ఈ వెస్టీజ్ పుణ్యాన, విన్నింగ్ టీం పుణ్యాన, ఈ లీడర్ల పుణ్యాన ఇది మనం నేర్చుకుంటాం అన్నమాట. ఎస్ ఆర్ నో? లేకపోతే లేట్గా ఉంటారు. సో లేకపోతే మనకు చెప్పేటోడు ఏడి? అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు అందరు వెస్టీజ్లో జాయిన్ అవుతారు. ఎస్ ఆర్ నో? అందరికి డబ్బులు వస్తాయి మరి? ఎందుకు రావు? ఏం బాబు అందరం జాయిన్ అయినాం, నువ్వు అట్టెట్ట మాట్లాడుతున్నావు, అందరం కలిపి జాయిన్ అయినాం, మరి అందరికి డబ్బులు రావాలి కదా. అట్టెట్ట భరత్ సార్కి 2 లక్షలు వచ్చుడేది, మనకు రాకపోవడం ఏది ఉండొచ్చు కదా. డిసిషన్ మేకింగ్. ఎస్ ఆర్ నో? నేను ఆయన సంవత్సరం మొక్కిన దా ఇది మంచిగా కబడ్డీ చట్ అర్థం దొరికిన పోయి అడగండి, మళ్ళీ రాలే 3 నెలలు ఉన్నాడు, తర్వాత పోయిండు అంతే. సంవత్సరం కనబడలే. భరత్ సార్ అంటే సార్ సూపర్ ఉన్నా బాగున్నా, మళ్ళీ ఫోన్ చేసా అయిపోయా. సార్ వాళ్ళ మామ ఉంటాడు మధు సార్, ఏం సార్ భరత్ సార్ ఏం మావాడు నాకే దొరుకుతలేడు సార్, నీకే ఆడ దొరుకుతాడు ఆయన. సంవత్సరం డిసిషన్ తీసుకోలే, జస్ట్ కబడ్డీ ఆడిండొచ్చు అంతే. కానీ లాస్ట్ ఇయర్ జనవరిలో ఎప్పుడైతే డెసిషన్ తీసుకుండో, సో ఇప్పుడు ఆయన యావరేజ్ ఇన్కమ్ 1.5 lakh, హైయెస్ట్ ఇన్కమ్ 2 lakhs ఉంది. డిసిషన్ మేకింగ్ కి అంత పవర్ ఉంటుంది. సో ఇక్కడ మన జీవితం మార్చుకోవాలంటే ముందు మనం మారాలనే ఆలోచన రావాలి, దానికి తగినట్టుగా ఒక ప్లానింగ్ని తయారు చేసుకోగలగాలి. అందుకే నేను అడిగిన ఇందాక ఎంతమంది వెస్టీజ్లో, ఇప్పుడు ఏ అనే జంక్షన్ ఉంది, ఇది వెస్టీజ్లో జాయిన్ అవ్వడం. ఎస్ ఆర్ నో? ఎట్లా జాయిన్ కావచ్చు? ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఏదో ఒకటి జాయిన్ అయినగా. ఒక మాట చెప్పండి, వెస్టీజ్లో జాయిన్ అయినంత మాత్రాన మన జీవితం మారుతుందా? మారేటట్టుంటే మనం గోదావరికి బస్ స్టాండ్ నుంచి పక్కకే జరిగాం. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఫ్రీ, ఏ బస్సు ఎక్కినా సరే అక్కలు చెల్లెనోడు పోడు గుదుకునుడు జాయిన్ చేసుడు కదా. సో అట్లా జాయిన్ చేయడం వల్ల మనకి రిజల్ట్ వస్తుందా? అంటే జాయినింగ్ వల్ల మనకి జీవితం మారుతుందా? వేస్ట్. జాయినింగ్ వల్ల మన జీవితం మారదు. బి అనే ఒక జంక్షన్ ఉన్నది, ఈ మార్కర్ ఇంకోట్లేదా? బి అనే జంక్షన్ ఉన్నది.
ఇది బిజినెస్ చేయడానికి డిసైడ్ అవ్వాలి. ఏం కావాలి? ఏం కావాలి? డిసైడ్ కావాలి. బిజినెస్ చేయడానికి డిసైడ్ కావాలి. డిసైడ్ అయితే సి అనే ఒక జంక్షన్ ఉంటది, బ్రాంచ్ డైరెక్టర్. సో సి అనే జంక్షన్ లో సూపర్ బ్రాంచ్ డైరెక్టర్ అయితే 20,000 ఇన్కమ్ ఉంటది ఇక్కడ. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ చాలా మంది చేయాల్సిన పని ఏం చేస్తారంటే, ఇగో 4,500 5,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొను 160 PV, నీకు 20,000 వచ్చేటట్టు చేస్తారు చూడండి. మనం ఏం మాట్లాడతాం? నువ్వు నా దగ్గర జాయిన్ అయితే నేను నీకు 20,000 వచ్చేటట్టు చేస్తా. ఏం చేస్తా? 20,000 వచ్చేటట్టు చేస్తా. నువ్వేం చేయకు, జాయిన్ గా పైసలు ఏమని కాదు, నేనే ఇస్తా. జాయిన్ అవుతా. ట్రెండ్, ఇది కొత్త ట్రెండ్. యాక్చువల్లీ ఇది ట్రెండ్ కాదు కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇదే. లేకపోతే ప్లాన్ చెప్పాలా భరత్ సార్ ఇక్కడ ఉన్నా, ప్లాన్ చెప్పాలా భరత్ సార్కి. భరత్ సార్ మీ ఇంట్లో తమ్ముడు, మా తమ్ముడు ఉంటాడు, మా వరదలు ఉంటాడు, మా వైఫ్ ఉంటుంది, మా అమ్మ ఉంటుంది, మా ఆయన ఉంటాడు, పిల్లలు కూడా ఉంటారు, 3 పిల్లలు ఉంటారు. సరే పిల్లలు లిస్ట్ పెట్టుకొని మిగతా అందరూ ఆధార్ కార్డు తీసుకురా, జాయిన్ చేస్తారు. తీసుకురా, మొత్తం జాయిన్ చేస్తా, తల సోపు కొట్టేస్తా. నేనే గుర్తుకుంటా, నువ్వే గుర్తుకుంటా. ఈ బిజినెస్ ఇట్లా నడవడం వల్ల సగం బిజినెస్ అనేది పోయింది. ఎస్ సార్ నా? నాకు 160 PV ఎవడైనా తీయకపోతే నేను జాయిన్ కూడా చేయాలి. ఎందుకంటే నీవు సబ్బులు పేస్ట్లు వాడుకోవాలంటే నీకు సంతూరు ఉంది, పో. దాంట్లో కోసం రావద్దు, డబ్బుల కోసం రా బిజినెస్లో. ఇది మన నీకు 10,000 కావాలా, నీకు 20,000 కాదు. ఇది కానే కాదు, ఇది కేటగిరీ కాదని చెప్తాను నేను. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, వాళ్ళకి మోటివేట్ ఏం చేస్తున్నాం అంటే, నువ్వు నా దగ్గర జాయిన్ గా ప్రోడక్ట్ కొను, నీకు 20,000 వస్తాయి. ఎవరికి వస్తాయి? ఎవరినైతే జాయిన్ చేసినామో వాళ్ళకి 20,000 వస్తాయి. ఇప్పుడు ఇతను ఏమంటాడు, నువ్వు ఈ 15వ తారీఖు నాడు జాయిన్ అయ్యిండు, 120 చేసిండు, వచ్చే నెల 10వ తారీఖు రోజు 7వ నా పైసలు ఇంకా రాలేదు అంటాడు. ఎస్ సార్ నో? మీరు కూడా అనుభవించిరా లేదా? ఎస్ సార్ నో? నేను అనుభవించింది నా వల్ల కాదు, నా డౌన్లైన్ లెవెల్ అనుభవించాను. రామచంద్ర కోట్ల పంచాయతీలు ఎప్పుడు ఈజీ, కానీ ఈ 160 పంచాయతీలు ఎప్పుడు చాలా కష్టం. సో ఇక వాడు చెప్తే వినడు, మనిషి కాడు, ఇక ఒరుడుతాడు, నా పైసలు రాలే అంటాడు. వాడిని కూర్చోబెట్టి తల ప్రాణం తోకపోయేంత చెప్తాం జోని. ఇక్కడ ఏం మిస్ అయింది అబ్జర్వ్ చేయండి. ఏం మిస్ అయింది? ABCDలో మనం ఏం మిస్ అయింది? ఏంటది? డెసిషన్ మేకింగ్. ఎస్ ఆర్ నో? ఈ డెసిషన్ అనేది ఎప్పుడైతే తీసుకోలేదో అతను సక్సెస్ అవుతాడా? అతను వర్క్ చేస్తాడా? ఇగో అసొంటోల కోసమే మీరు పనిచేస్తారు. మీరు ఇలా మీటింగ్కి సత్య ప్రమాణాలు చెప్పి ఇంతమందిని పిలిచిరా కదా, పేపర్ రాసుకొని పిలిచిరా. ఒరే రారా, హైదరాబాద్ చూస్తున్నా మనోడు, రారా వచ్చి పోనురా. వచ్చిండ్రా వాళ్ళు? వచ్చిరా? సో డెసిషన్ తీసుకొని వ్యక్తులు. మీకు ఇంతో అంత అడుగు పొడుగు డెసిషన్ ఉంది కాబట్టి నాకు వచ్చింది. మీరు నిజం ఇది. సో అసలు డిసిషన్ అంటే ఏంది సార్? అసలు నాకు అర్థం కాలేదు. లిటరల్లీ 20,000 అయితే వచ్చినాయి కానీ అర్థం కాలేదు సార్ నువ్వు చెప్పేది అంటే మాత్రం. ఇప్పుడు ఇది అసలు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, జాయిన్ చేశాను, అతను డిసిషన్ తీసుకోవడానికి కొంత టైం తీసుకుంటాడు, వాళ్ళ మైండ్ సెట్ని, వాళ్ళ సిచ్యుయేషన్ని బట్టి. సో ఒక సెకండ్లో ఇట్లా చెప్పంగానే జాయిన్ అయిన ఎవరైనా ఉన్నారా? నువ్వు చెప్పంగానే జాయిన్ అయినా పోయి స్టోర్లో పోయి 160 కొట్టుకొని వచ్చిన ఎవరైనా ఉన్నారా? కానీ ఉంటారు, మరి అంత ఘోరం కాదు. నాకు ఆ సార్ ఉండు. ఏం పేరు సార్ మీ పేరు? సారీ, వసంత్ కుమార్ గారు. ఒకసారి క్లాస్ చేయండి సార్. సో చెప్పంగానే పోయిండు, జాయిన్ అయ్యిండు, పీవీ కొట్టుకొని వచ్చిండు. అది డిసిషన్ మేకింగ్, ఇమీడియట్గా డిసిషన్. కానీ కొంతమంది ఒక నిమిషం ఆలోచిస్తారు,
కొంతమంది ఒక గంట ఆలోచిస్తారు, కొంతమంది ఒక రోజు ఆలోచిస్తారు, కొంతమంది ఒక నెల ఆలోచిస్తారు, కొంతమంది 6 నెలలు ఆలోచిస్తారు, కొంతమంది సంవత్సరం ఆలోచిస్తారు. ఇక సంవత్సరం ఆలోచించిన దాంట్లో నేనే ఉన్నా. సంవత్సరం ఆలోచించిన దాంట్లో భరత్ సార్ ఎస్ నో అంటే ఆలోచించడానికి కూడా టైం తీసుకుంటారు. ఒకవేళ నువ్వు డిసైడ్ అయితే బిజినెస్ చేద్దామని నువ్వు డిసైడ్ అయితే నీకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా? డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి సిఎన్ఏ జంక్షన్ పోవడానికి 90 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది? 3 months టైం పడుతుంది, 90 days టైం పడుతుంది. ఒకవేళ సంవత్సరం నేను డిసిషన్ తీసుకొని మళ్ళీ నాకు 20,000 ఎప్పుడు కావాలంటే 12 + 3 నెలలు = 15 నెలల తర్వాత వస్తుంది. ఒకవేళ నేను 6 నెలలు పట్టింది డిసైడ్ కానీ నాకు ఎప్పుడు వస్తుంది? 9 నెలలు పడుతుంది. ఒకవేళ సంవత్సరాల పట్టింది నాకు ఎప్పుడు వస్తుంది? 19 నెలల తర్వాతనో 20 నెలల తర్వాతనో మీకు వస్తుంది. అది మీద నేను చెప్పింది మీ అందరికీ అది బంద్ చేయాలి జరా. సో ఓకేనా? సో డిసిషన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అక్కడి నుంచే మన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు గుండెలకి చేసుకొని ఆలోచించండి, డిసిషన్ తీసుకున్న వాళ్ళతో పనిచేస్తున్నామా, డిసిషన్ తీసుకున్న వాళ్ళతో పనిచేస్తున్నామా? డిసిషన్ తీసుకోని వాళ్ళతోనే మనం పనిచేస్తున్నాం. మరి సక్సెస్ ఎట్లా వస్తుంది? హలో, అందుకే మీ పేపర్లన్నీ వేస్ట్ అయిపోయినాయి. మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎందుకు రాలేదన్నా అయిపోయింది రాము. ఇప్పుడు వాడు ఎట్లయినా మాట్లాడతాడు, రాను ఇప్పుడు అంటాడు. అరే రా మీకు తెలుసు, ఎందుకంటే మీరు డిసైడ్ అయినారు, వాళ్ళు తెలీదు. అదే ఒకవేళ బాబు అనే వ్యక్తి నా దగ్గర జాయిన్ అయినప్పుడే నేను కొన్ని కండిషన్స్ అప్లై చేస్తే బాబుతో ఎలా ఉండదు భరత్ సార్? భరత్ బాబు, నేను నిన్ను సైన్ అప్ చేస్తున్నాను, సో వెల్కమ్ టు అవర్ వెస్టీజ్ ఫ్యామిలీ. సో కానీ నాతో నువ్వు వర్క్ చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవిటికి నువ్వు ఒప్పుకుంటే ఈ బిజినెస్లో నువ్వు సక్సెస్ అవుతావు. ఎప్పుడైతావో కూడా నేనే చెప్తా, ఏ నెలలో నీకు ఎంత ఇన్కమ్ వస్తుందో కూడా నేనే చెప్తా. ఆర్ యూ రెడీ? మిమ్మల్ని అడుగుతున్నా, ఆర్ యూ రెడీ? ఇది మనం అడగలే ఇప్పటివరకు ఎవరిని. ఒక్కడ దొరికిందంటే వాళ్ళు ఎత్తుకొని పోయి స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ లోపల వచ్చే లొల్లి తప్పిస్తే నా టీం ఆడు గుంజుకోపోయిండు, ఈ టీం ఈడు గుంజుకోపోయిండు, ఈ మీద మట్టి పోసిండు, వాడి మీద గుండ్లు, ఈ జోలే తప్ప వాడు అక్కడ వచ్చాడా రాడా అని తెలియదు ఎవరికి. అవును కదా మేడం? సో నేనేమంటా, ఎవడైనా ఒకవేళ నా దగ్గర వచ్చి నాతో మాట్లాడి మళ్ళీ వాడు ఎత్తుకోమని గాడ్ బ్లెస్ యూ బయట పో అనమాట. ఎందుకంటే వాడికి ఏంటో తెలియదు నీకు, నువ్వు ఎందుకు ఎగిసి పడుతున్నావు, అందరిని పండను పుల్లునా అని చెప్పిరంట. ఎస్ఆర్ నో? అరే అందుకొని చూడు తెలుస్తుంది పుల్ల ఉందా తీయ ఉందా. ఎందుకు ఆరాట పడేది, ఎందుకు తొందరగా ఉట్లాడేది, ఎందుకు పర్షన్ అయ్యేది ఎందుకు? ఎస్ఆర్ నో? నేను చెప్పింది అర్థమవుతుందా? డిసిషన్ మేకింగ్ లో నేను ఫస్ట్ టైం అడిగే ఒక క్వశ్చన్ ఏముంటుందంటే, ఫస్ట్ క్వశ్చన్ మీరు నోట్ చేసుకుంటా అంటే కూడా నోట్ చేసుకోవచ్చు. సో నేను అడుగుతా, బాబు గురించే మాట్లాడతా. బాబు, వై వెస్టీజ్ ఇన్ యువర్ లైఫ్? ఏమడుగుతున్నా? వై వెస్టీజ్? నీకెందుకు వెస్టీజ్? వెస్టీజ్ లోకి నువ్వు ఎందుకు వద్దామనుకుంటున్నావు? అప్పుడు నాకు బాబు ఏం చెప్తాడు? ఇందాక మీరు చెప్పినవి అన్నీ చెప్తాడు. ఏం చెప్తాడు? సార్ నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి సార్, అందుకే నేను వెస్టీజ్ పట్టుకున్నా, మీ దగ్గర వచ్చిన. నాకు పెద్ద ఇల్లు కావాలి, కార్ కావాలి, బంగ్లా కావాలి, గోల్డ్ కావాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మా తల్లిదండ్రులు ఉండాలి, మంచిగా రికగ్నిషన్ తీసుకోవాలి, చారిటీ చేయాలి, ఫారెన్ ట్రిప్ తిరిగి రావాలి, ఇవన్నీ నాకు కావాలి సార్, అందుకే నేను వెస్టీజ్లోకి వస్తున్నా అంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నెక్స్ట్ నా క్వశ్చన్ ఏముంటుంది, నీ డ్రీమ్స్ ఏమున్నవయ్యా ఇవన్నీ చెప్తాడు కదా. నీకు నీ డ్రీమ్స్ని ఎవ్రీడే నువ్వు చూసుకోగలుగుతున్నావా? నో. ఒకసారి మీ అందరు కళ్ళు మూసుకోరు అన్నారు. నేను చెప్పిన వాళ్ళు మీకు కనబడతారు. మీ అమ్మ, నాన్న, మీ పిల్లలు, మీ మేడం, మీ సారు, మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, మీ స్కూల్లో మీ సారు, మీకు ఇష్టమైన సారు,
ఓపెన్ యువర్ ఐస్. కనిపించినారా వీళ్ళందరూ మీకు? క్లిస్టర్ క్లియర్ కనిపించారా? ఏదో మామూలు బ్లర్ బ్లర్ కనిపించారా? క్లియర్ కనిపించారా? అది ఒకసారి మళ్ళీ కళ్ళు మూసుకుందాం. ఆఫ్టర్ 10 years మీరు ఎట్లాంటి లైఫ్ లీడ్ చేద్దాం? కళ్ళు మూసుకో. ఏం కనిపిస్తున్నాడా? బ్లర్రు బ్లాక్ తప్ప ఇంకేమైనా కనిపిస్తే ఓటు పెట్టలేదు. ఎస్ సార్ నో మేడం కనిపించింది ఏమన్నా? ఏం కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు తెలుసా? వాళ్ళ గురించి మీకు క్లిస్టర్ క్లియర్ గా తెలుసు కాబట్టి కనిపించారు. మీ జీవితం గురించి మీకు క్లారిటీ లేదు కాబట్టి మీకు కనిపిస్తలేదు అంతే. అంతకుమించి నేను లే. సిటీ కొడితే గట్టి కొట్టాలి. సో నేనేమంటున్నా, మరి ఇప్పటికైనా మనకేం కావాలో మనకి క్లారిటీ లేకపోతే వస్తాయి అవి. అప్పుడు చెప్తున్నా బాబు, మీ ఇంట్లో నీ డ్రీమ్స్ ని ఒక చార్ట్ రూపంలో తయారు చేసి మీ ఇంట్లో పెట్టుకునేంత డ్రీమ్ నీకు ఉందా? గట్స్ నీకు ఉన్నాయా అని అడుగుతా నేను. నా సెకండ్ క్వశ్చన్ ఏంటి? నీ డ్రీమ్ చార్ట్ రెడీ చేసి నీ ఇంట్లో పెట్టుకునేంత కథ నీకుందా? అప్పుడు ఏం చెప్తాడు ఆయన? ఇంట్లో అయితే కాదు కానీ బెడ్రూమ్లో అయితే పెట్టుకుంటా సార్, హాల్లో అయితే వచ్చిన వాళ్ళు చూస్తారు కదా, అట్లాంటి వాళ్ళు నాకు సెట్ కాదు. ఏం పడదు సార్? హాల్లోకి ఎంటర్ అవుతున్నావు అంటే నీ డ్రీమ్ చార్ట్ చూసారా? కింద పడాలి. సో నేనేం చెప్తా, ఈ డ్రీమ్ చార్ట్ కాన్సెప్ట్ చెప్తా. రెండోది డ్రీమ్ చార్ట్ గురించి చెప్పి నేనే దగ్గరుండి డ్రీమ్ చార్ట్ రాయించి వాళ్ళ ఇంట్లో అతుకు పెట్టి ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ఎస్ ఆర్ నో? సో అతనికి చెప్తా నేను, వాళ్ళ అమ్మ నాయన కూడా ముందే తయారు చేస్తా. మీ ఓడికి పెట్టిండు, రేపటి నుంచి ఉంటా చూడరు మీకు అని చెప్తాను. నేను ఉల్టాలకి ఏందా ఏముంటది అని ఇన్ను వాళ్ళు చెప్పేది ఇన్ను నువ్వు. ఎందుకంటే నా డ్రీమ్ చార్ట్ మా ఇంట్లో పెట్టినప్పుడు నన్ను అనేటోడు ఎవరు లేడు, ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నది కదా. సో నెక్స్ట్ ఎవరు అంటారు? మా అమ్మను మా నాన్న పడుకొని అంటారు. ఏంది మీకన్నా ఉందా బుద్ధి? వాడు పిచ్చోడు ఉన్నాడు, ఆ గోడ మీద అన్న పెట్టిండు, వచ్చేటోడు పోయేటోడు చూస్తే నవ్వుతాడు. ఏమన్నా ఇజ్జత్ అనిపిస్తుందా మనకి? మంచి ఉంటుందా? మా నాన్న తట్టుకోలేక మాటలు అది పీకేసిండు. ఒకసారి నువ్వు వీకేస్తావు, ఇంత చిన్న డ్రీమ్ చార్ట్ ఇంత పెద్దగా వేసిన. అప్పుడే చెప్పిన, ఇది కనుక వీకేస్తే ఈ గోడ మొత్తం డ్రీమ్ చార్ట్ ఉండదు. ఎవడన్నారానే ఎవడని ఓరి నాయన వీడు అన్నంత పని చేస్తాడు, వదిలేనా బాబు అని చమలాడుకున్నాయన హాల్లో, మెయిన్ హాల్లో. ఎందుకంటే దట్ ఈజ్ మై డ్రీమ్. నేను ఎవరి కోసం పనిచేస్తున్నా? ఎవరి కోసం పనిచేస్తున్నా? నేను ఎవరి కోసం పనిచేస్తున్నా? మన కోసం వద్దండి, నా కోసం త్యాగాలు లేదు. మీరు మీ కోసం, నా కోసం చేస్తున్నా. మన కోసం కలపొద్దల్లా. కారు ఎవరి కోసం ఉంటారు? మన కోసం అన్నారు. మరి ఆడైతే అన్నారంట కానీ డ్రీమ్స్ అయితే మన కోసం. తప్పట్లా, నా కోసం. సో ఈ డ్రీమ్ చార్ట్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేసినాక అతనితో నేను ఆ రోజు కూర్చుంటా. మనం కూర్చుందాం. నెక్స్ట్ పని ఏముందంటే, నువ్వు ఎలా ఉన్నావో సంబంధం లేదు, నిన్ను మార్చడం నా పని. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, నా దగ్గర బిజినెస్ లో వచ్చాడు. ఇతను ఒక కొత్త కాన్సెప్ట్ లో ఉన్నాడు, ఇతను మారిండు అని ఎట్లా తెలుస్తుంది? ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తికి ఇతనిలో ఏదైనా ఒక మార్పు ఉండాలి. ఏ మార్పు ఉండాలి? అది దాన్ని ఏం చేస్తా అంటే, మూడోది డ్రెస్ కోడ్. ఏమి? డ్రెస్ కోడ్ చెప్తా. చూడు బాబు, నేను కూడా ఒకప్పుడు నీ లెక్కన ఎర్ర టీషర్టు, పచ్చ పాయింట్, పసుపు పచ్చ చెప్పులు ఇవి వేసుకొని తిరిగేటోని ఓ డేకలే. కానీ ఎప్పుడైతే ఈ అవతారంలోకి వచ్చినో హీరో అంటున్నారు. నువ్వు హీరో కావాలి, నువ్వు లైఫ్లో గెలవాలి అంటే కొంచెం మార్పు అవసరం ఉంటుంది బాబు. నువ్వు నాతో చేయి కలిపావు, నిన్ను గెలిపించే బాధ్యత నాది. రెడీ అవుతాడా? ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? చలో. రెడీ అయినప్పుడు అతనికి నేను దగ్గరుండి చెప్తా, ఆయనకి నేర్పిస్తా, నేను ఎట్లా తయారవుతున్నా, ఏంటి, నువ్వు ఎట్లా తయారు కావాలా. సో దాని గురించి నేర్పించిన తర్వాత మూడో పని ఉన్నది. సో ఇది లిస్ట్ ఆఫ్ నేమ్స్.
ఏంటివి? లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఒక డైరీ తీసుకొని నేను అతనితో కూర్చొని, అతనితో అని నేను మాట్లాడుతున్నా, మీరు టీంతో సహా కూర్చోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 10 మంది తీసుకున్నాను, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తా, పలానా డేట్, పలానా టైం, పలానా స్టోర్లో కలుస్తా. 1 అవర్ ఉంటుంది, 15 నిమిషాల ముందు రా, లేకపోతే డోర్ క్లోజ్ ఉంటుంది, లోపల రాని. సో అతను ఇన్వైట్ చేసి ఆ 1 అవర్లో లిస్ట్ ఆఫ్ నేమ్స్ రాపిస్తాను. ఊకోసారి మరీ ఉన్నాం, లిస్ట్ ఆఫ్ నేమ్ నేను రాపించాను, ఆయన రాయడా? ఎస్ సార్ నో, రాస్తాడా రాయడా? ఏది రాయి, ఒక పేపర్ ఇచ్చి రాయమనండి, ఎన్ని రాస్తాడో చూద్దాం. బాబు ఎంతమంది తెలుసు నీకు మొత్తం భూమి మీద? 50 మంది అంతే. ఎంతమంది? 200, 300 తెలుసు. నీ పెళ్ళి అయిందా బాబు? పెళ్ళి కూడా అయింది నీకు? ఎన్ని పత్రికలు కొట్టి చూడొచ్చు నువ్వు? తప్పు చెప్తున్నా. 300 కొట్టిస్తారా? మీ పెళ్ళికి ఎన్ని పత్రికలు కొట్టించుంటారు? ఎన్ని కొట్టించుంటారు? కానీ మీకు అడిగితే మీరు ఎంత చెప్తారు? తెలుసు సార్ బాగానే, 50 నుంచి 100 మంది తెలియదు అంటారు. మరి 50 మంది తెలిసినోడు 1000 పత్రికలు ఎట్లా కొడతాడు? అంటే మీకు తెలిసిన లిస్ట్ ఎంత? 2000. అవునా కదా? సో మైండ్ మంచిదే కానీ మర్చిపోతుంది. ఎస్ సార్ నో? కానీ 10 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి నేను చెప్తున్న వాళ్ళకి, ఇక చూడండి, మీ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు రాయండి, మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ రాయండి, మీ రిలేషన్స్ రాయండి, మీ ఇన్లాస్ రాయండి, మీ కజిన్స్ రాయండి, మీ దూరపు చుట్టాలు రాయండి, మీ మిస్సెస్ తరఫున రాయండి, మీ తరఫున రాయండి, ప్రాస్పెక్టర్ రాయండి, జాబ్లో కొలీగ్స్ రాయండి. ఇప్పుడు ఇవన్నీ కలిపితే 1000-1500 అయితాయా కావా? అయితాయా కావా? ఇప్పుడు ఒకవేళ నేను రాపియకపోతే ఆయన రాస్తాడా? రాస్తాడా? ఎంత నమ్మకం చూడు మనకి వాళ్ళ మీద. వాళ్ళని గెలిపియాలని మనం పట్టుకున్నాం, కంకణం కట్టుకున్నాం కాబట్టి చేయాలి ఇవన్నీ. ఎస్ ఆర్ నో? సక్సెస్ ఊరికే రాదు, సక్సెస్ ఊరికే రాదు. సో ఈ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఎప్పుడైతే రాస్తాడో అతనికి మనం చెప్తాం, అందులో టాప్ 30 పీపుల్ని సెలెక్ట్ చేపించేస్తాం. టాప్ 30 పీపుల్, 1000 మంది ఉన్నారు, 1500 మంది ఉన్నారు, అలా 30 మందిని సెలెక్ట్ చేపిస్తారు. జమ్ము క్యాండిడేట్లని ఎట్లుంటారంటే చెప్తే వచ్చేస్తారు అంత బిజినెస్లోకి. సో అట్లాంటి వ్యక్తులని ఒక 30 మంది లిస్టు తీసి 5th వన్ ఒక డెమో కిట్ తయారు చేసి, డెమో కిట్ రెడీ చేసి ఈ 30 ప్లాన్స్ కి మేమే చేస్తాం ఎస్టిపి. ఎవరెవరు? మీ అండ్ డౌన్ లైన్. ఎవరు? డౌన్ లైన్. మీ అండ్ డౌన్ లైన్. ఎందుకు సార్ నేనే ఎందుకు పోయి ప్లాన్ చెప్పాలి సార్? నేను డియూసిడిని, నాకు 10 లక్షల ఇన్కమ్ వస్తుంది అంటే, మరి అతను ఎప్పుడు డియూసిడి కావాలా? అతనికి ఎప్పుడు ఇన్కమ్ వస్తుంది? అతనికి నేర్పియకపోతే ఎట్లా వస్తుంది? ఇప్పుడు చాలా మందికి ప్లాన్ చెప్పాలి, ప్లాన్ చెప్పాలి, ప్లాన్ చెప్పాలని, ఎట్లా చెప్పాలో ఎవరికి తెలియదు. నేర్చుకో, ప్లాన్ నేర్చుకొని చెప్పు. ఏం నేర్చుకోవాలా? ఏం చెప్పాలి అసలు? ఇది నాతో కాదా బాబు, ఈ బిజినెస్ నేను చేయలేను, ఇది చాలా ఈ ప్లాన్ చెప్పడింది లొల్లి సలమా, ఇది ఎట్లుంది, అంతం. అదే ఒకవేళ నేను 30 ప్లాన్లకి అతనితో పాటు నేను వెళ్ళి ఫస్ట్ ప్లాన్ స్టార్ట్ చేసిన, శుభ సూచకం వర్కౌట్ అయింది, 2వ ప్లాన్ వర్కౌట్ అయింది, 3వ ప్లాన్ వర్కౌట్ అయింది, 4వ ప్లాన్ కాలే, 5వ ప్లాన్ వర్కౌట్ అయింది, 6వ ప్లాన్ దగ్గరికి వచ్చేవరకే ఎవడు విన్నా ఎవడు వినకున్నా మీ డౌన్ లైన్ అనేటోడు వింటాడా వినడా? 6వ ప్లాన్కి వచ్చినప్పుడు చెప్తాడు, సార్ 5 ప్లాన్లు విన్నా కదా, నేను సక్సెస్ ప్రొఫైల్ చూపిస్తా సార్ అంటాడు ఆయన. ఎస్ ఆర్ నో? 7వ ప్లాన్, 8వ ప్లాన్, 9వ ప్లాన్, 10వ ప్లాన్ అయిపోయింది, 11వ ప్లాన్కి వచ్చేవరకు ఆయన ఏమంటాడు, నేను ఇన్ని ప్లాన్లు విన్నా కదా సార్, డెమో కూడా చేస్తా సార్ నేను అంటాడు ఆయన. 16వ ప్లాన్ తర్వాత 17వ ప్లాన్ ఆయనే చెప్తాడు, నువ్వు పక్కన సార్ మనం చెక్ చేయి, నేను చెప్తానో చెప్పాను చూడు సార్ అంటాడు. 22వ ప్లాను నీకంటే బ్రహ్మాండంగా చెప్తాడు ఆయన. అర్థమవుతుంది మీకు? మీ పిల్లలు పుడితే ఇట్లా గాలి వదిలేయలేదు మీరు. ఓ వ్యక్తి అది చేసి ఇది చేసి ముద్దు చేసి తానం పోసి 2 సార్లు కాటికలు బోటికలు వద్దు దిష్టిలు తెలవకుండా, ఇవన్నీ తెలవకుండా
వాళ్ళని విడిచిపెడతామా? ఏళ్ళు బట్టి నడిపిస్తున్నాం. ఎస్ సార్ నో? మరి ఈడెందుకు నడిపియం? వచ్చినావు 160 కొట్టినావు, నువ్వెవరు? నేను నాకేం సంబంధం లేదంటే వెళ్ళువే. వాడు పోయి మన మీద మట్టి పోసి 10 మంది చెప్తాడు, అరే వాడారా, వాడు దరిద్రుడుగా, వాడు పీవి కొట్టేంత వరకు వాడు ఉన్నాడు. ఆ పీవి కొట్టినాక వాడు కనవాడు వాడు ఒక్క నాడన్న ప్లాన్కు రాడు. అదే కనుక నువ్వు కమిట్మెంట్ లీడర్ని తీసుకొని 30 ప్లాన్లకి అతనికి టైం ఇస్తే నేర్చుకుంటాడా? నేర్చుకోడా? నేనేమంటున్నా, ఎక్కువ మంది వద్దు. భరత్ సార్ ఒక 30 మంది, మీ విడ్త్ పెద్దలకు ఉంది, మీ విడ్త్ పెద్దలకు తీసేయండి. స్నేహం మేడం మీ పెద్దలకు వదిలేయండి, విడ్త్లో 20 మందిని సెలెక్ట్ చేయండి. అనుష మేడం, రమ్య మేడం 20 మందిని 30 మందిని సెలెక్ట్ చేయండి. ఎట్లుండాలి? మీ లెక్క ఉండాలి. ఎట్లా పని చేయాలి? మీ లెక్క పని చేయాలి. ఎట్లా పోరాడగలగాలి? మీరు ఎట్లా పోరాడుతారో అట్లా పోరాడాలి. అదే లీడర్షిప్ని నేర్పించగలగాలి. ఏంద్ర లీడర్షిప్ అంటే 10 కుక్కలకి ఒక సింహం లీడర్షిప్ వహించింది అనుకోండి, 10 కుక్కలు సింహాల లెక్క పోరాడతాయి. కానీ 10 సింహాలకి ఒక్క కుక్క లీడర్షిప్ వహించింది అనుకోండి, 10 సింహాలు కుక్క సౌజ్ వస్తాయి. ఈ లీడర్షిప్ ని మనం నేర్పియాలంటే నువ్వు లీడర్ అయి ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నువ్వు నేర్చుకుంటే నేర్పిస్తావు. నేర్చుకో, నేర్పి, సంపాయి పైసలు. ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ 30 మందికి ప్లాన్ అయిపోయిన తర్వాత ఇతను క్లారిటీ వస్తుందా రాదా? నేను ఎందుకు పని చేస్తున్నా, ఎట్లా పని చేయాలి, ఎట్లా పని చేస్తే నాకు రిజల్ట్ వస్తుందో తెలుస్తుందా తెలియదా? అప్పుడే వెంటనే ఏం చేస్తా అంటే, చూడు బాబు నీకు నాలెడ్జ్ అవసరం ఎవ్రీడే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నా ఫోన్ 2 లక్షలు ఛార్జింగ్ పెట్టాలా? పెట్టాలా? 2 లక్షలు. అరే 10,000 కాదు స్వామి, 2 లక్షలు. 2 లక్షలేనా? నా బెంచ్ కారు 91 లక్ష. అన్నీ ఫోన్ చేసిరా పోతనే ఉంటుంది అంటే 91 లక్ష సార్, 91 లక్ష. ఇలా ఛార్జింగ్ నేను పెట్టాలా, ఇలా పోయాలా? నిజమేనా ఇదంతా? మీరు ఎంత పెద్ద లీడర్ అయినా కూడా రోజు నాలెడ్జ్ కూడా మీకు కూడా కావాల్సింది. సో అంటే ఎవ్రీడే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడే సంపాదించుకోగలవు. ఎప్పుడైతే నేర్చుకోవడం నువ్వు ఆపేస్తావో అప్పుడు సంపాదించడం ఆగిపోతుంది. ఓకేనా? సో దానికి నేనేం చేస్తా, 7th ఎవ్రీ మార్నింగ్ జూమ్ మీటింగ్ ఉంటుంది. నువ్వు కనెక్ట్ గా బాబు అని చెప్తా. 6 to 7 ఏది ఏమైనా 600 అయినా 136 అయినా సరే నువ్వు జూమ్ మీటింగ్ రా. నువ్వు గెలవాలి. నువ్వు గెలవాలంటే కంపల్సరీ నువ్వు రావాలి. ఓకే. తర్వాత దీంతో పాటు ప్లస్ ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయి, వీక్లీ మీటింగ్స్, ఇట్లాంటి మీటింగ్స్ ఉన్నాయి కదా. సో ఇట్లాంటి మీటింగ్స్ ని ప్రమోట్ చేయాలా. ఈ మీటింగ్స్ ని, జూమ్ మీటింగ్స్ ని ప్రమోట్ చేయడం వల్ల లాభం ఏంటి? జూమ్ మీటింగ్ ప్రమోట్ చేయడం వల్ల ఈరోజు శ్రీనివాస్ బర్త్డే అంటే ఎంతమంది తెలుసు? మీ అందరికి తెలుసా? ఎట్లా తెలుసు? నేను మీ ఇంటికి ఎప్పుడు రాలే కదా. శ్రీనివాస్ బర్త్డే ఒక్కడే తెలుసా? మిగతా లీడర్ కదా. ఎట్లా తెలిసింది? దేందుకు అసలు ఎందుకు వినాలి మనం వాళ్ళది? సో వీళ్ళతో అయ్యింది, వీళ్ళు చేయగలిగారు, వాళ్ళు గెలిచిరు, వాళ్ళు కొన్నారు. ఎవ్రీడే రోజు పొద్దుగాల 6 గంటలకు మన ఫోన్ ఆన్ చేస్తే 10 లక్షలు సంపాదించే వ్యక్తి గంట సేపు మీ ఇంటికి వచ్చి మీకు నేర్పించిపోతుంది. పిల్లలు సార్ అందుకే ఓపెన్ చేయండి సార్. పిల్లలకి దీనికి ఏమి నాకు అర్థం కాలే. వంట చేసేది ఉంటుంది సార్ అందుకే ఓపెన్. అయ్యో కిచెన్లకి దాని మీద ఏమంటారు, కిటికీ మీద పెట్టుకొని ఎవరు వద్దన్నారు, బాసనం తమ్ముతుంటే ఎట్లా సార్ అంటే నేను కూడా అట్లే తమ్ముకుంటా వింటా. కూరగాయలు పోసుకుంటా కూడా వినొచ్చు, చూడొచ్చు, తప్పు లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఒక సాకు తగిలించి పని చేస్తాం. మా పిల్లలు సార్ ఇబ్బంది అవుతుంది.
రేపు ఇదే వెస్టిక్ చేసిన భరత్ సార్ వాళ్ళ పిల్లల్ని బెంజ్ కార్లు వేసుకోవద్దు పడికి. మా పిల్లలు సార్ అన్నాము అదే స్కూటీ మీద తీసుకొని పోవాలి. వీళ్ళిద్దరు పూసుకున్న కర్మ కాలి వాళ్ళిద్దరు దోస్తులు అయితే పరిస్థితి ఎట్లుంటుంది కదా. రోజు హోలీ పండుగనే ఉంటుంది ఇట్లా, రోజు రోజులే ఉంటుంది, మామూలు ఉంటుంది. అరే నాకు అప్పుడు చెప్పిండ్రు భారత్ సార్ కానీ పిల్లలు ఉండని పోలేరా, మనకి సుడి తిరిగింది, బెంచ్ వచ్చింది, మాకేమో స్కూటీ వచ్చింది అంటాడు ఆయన. అది చెప్పుకునే ధైర్యం ఉంటుందా మనకి? అసలు ఇచ్చేది అనిపిస్తుందా? ఎవరికి రీజన్ చెప్తున్నాం మనం? పిల్లలకి రీజన్ చూపిస్తున్నాం. నేను నా పిల్లల కోసం ఈ పని స్టార్ట్ చేసిన. అరే ఈ పాప పుట్టినోడు వీళ్ళ తండ్రి, అరే ఈ పాల డబ్బా గతి లేనోడు అని అనుకోవద్దురా, ఓల్డ్ బెస్ట్ పేరెంట్ అనుకోవాలని చెప్పి స్టార్ట్ చేసిన. అందుకే ఈరోజు మా అమ్మకి అప్పుడెప్పుడో బంగారు గాజులు చేపిస్తానని కమిట్ అయినా. మా అమ్మకి ఎప్పుడు చెప్తుండే, సరే మీకు అసలు చెప్పడం మర్చిపోయినా. మా నాన్న చెప్తుండే, నాన్న నాడు ఒకరోజు నీకు బంగారం కొనిస్తా, నీ చేతికి ఏమంటుంది నవరత్నాల ఉంగరం ఉంటుంది, బ్రాస్లెట్ ఉంటుంది, మెడకు పెద్ద చైన్ ఉంటుంది, నీకు ఒక డ్రైవర్ ఉంటాడు, తెల్ల బట్టలు ఊరికొస్తాను అన్న. నాయన మునగ సీట్ ఎక్కేరు, ఉన్నది చాలు, ఉన్న ఉంగరం చాలు, చాలు నీకు నాకు రాదా పోతుండే ఆయన ఆలోచించి. ఈయనడేంది అని మా అమ్మ దగ్గర అమ్మ చెప్పరా ఇంట్లో ఏదో ఒక రోజు మనం ఇల్లు కడతాం, డ్రీమ్ హోమ్, మామూలు హోమ్ కాదు. అలా సినిమా థియేటర్ ఉంటుంది, ఇట్లా పడుకునే సీట్లు ఉంటాయి కదా, అందులో నేను కూర్చోబెట్టి లెగ్ పీసులు తినిపిస్తాను నీకు అని చెప్పాడు. మా అమ్మ నా ఎక్కిట చూసి ఒక నిమిషం ఆగి, అరే మా అయ్యగాండ నాతో అన్నావు కానీ చుట్టాలు ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం కానీ ట్విస్ట్ ఏం తెలుసా, ఈ రెండు నేను చేసిన. మా నాన్నకి ఫాదర్స్ డే అని మా నాన్నకే గిఫ్ట్. మా అమ్మ చూస్తుంది, ఈ బంగారం నాకు ఇస్తున్నాడు, ఆయన పెడుతున్నాడు. ఆయనకి ఇచ్చేది ఆయనకి ఇచ్చిన. మా అమ్మకి జస్ట్ 3 months ముందు అనుకుంటా, ఏమంటారండి బిల్ల, కాసుల పేరు తీసుకున్న 10 తులాలు పెట్టి మా అమ్మ మొన్నే 8 లక్షలు అయితే 10 లక్షలు ఎంత 10 లక్షలు చిల్లర ఎంత అయింది. మా అమ్మకి ఇచ్చిన 4 తులాలు ఇస్తాను, నీకు 10 ఇస్తున్నా తీసుకో అన్న. మా అమ్మ ఇటు చూసింది. మా తల్లిదండ్రులు గారు వాళ్ళు ఇప్పుడు నాకు నా పిల్లలు వాళ్ళు, ఎందుకంటే మనం ఎట్లా చూస్తాం అంత పొటెన్షియాలిటీ దీంట్లో ఉన్నప్పుడు నువ్వు కొంచెం తగ్గడంలో ఏముంది? ఎందుకు నీకు అంత ఈగో? వాడే రావాలి, వాడే అది చెయ్యాలి. అట్లా గట్టి చేశాడు పిల్లగారిని. అట్లా అన్నావా మనం? పిల్లల్ని అట్లా అన్నామా? వీళ్ళని ఎట్లా అంటామా? ఈ పని ఎప్పుడైతే మనం ఆపుతున్నామో, ఇది చెయ్యడం ఆగుతుందో, ఈ సక్సెస్ ఆగిపోయింది. తర్వాత నేనేం చేస్తా, 8th one, ఫాలో ద విన్నింగ్ టీమ్ సిస్టమ్. ఫాలో ద విన్నింగ్ టీమ్ సిస్టమ్. 9వది ఏంటంటే అకౌంటబిలిటీ. ఫాలో విన్నింగ్ టీమ్ సిస్టమ్, ఫాలో విన్నింగ్ టీమ్ సిస్టమ్ అండ్ కౌన్సిలింగ్ విత్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లై. 10th one వచ్చేసరికి అకౌంటబిలిటీ ప్లస్ LTV. సో ఫాలో ద విన్నింగ్ టీమ్ సిస్టమ్. మన కోసం మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి విన్నింగ్ టీమ్ టూల్స్ ఉన్నాయి. స్టార్టర్ ప్యాక్ ఎంతమంది తెలుసు? ఉన్నాయి అందరి దగ్గర. ఎవరి దగ్గర లేదంటే కార్లో ఉన్నాయి కొన్ని, ఎన్ని ఉన్నాయో తెలియదు, కొన్ని ఉన్నట్టున్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. స్టార్టర్ ప్యాక్ అనేది ఉంటుంది. ఈ స్టార్టర్ ప్యాక్ అనేది కనుక మీ దగ్గర ఉంది అంటే మీ దగ్గర కత్తి ఉన్నట్లే, మీరు యుద్ధం చేయడానికి రెడీ అవ్వచ్చు. సక్సెస్ ప్రొఫైల్ ఉండాలా. ఒక లాయర్ కనిపించిండు, లాయర్ని చూపించాలా. పోలీస్ కనిపించిండు, పోలీస్ చూపించాలా. బిజినెస్ మ్యాన్ కనిపించిండు, బిజినెస్ చూపించాలా. లేడీ ఉంది, లేడీని కనెక్ట్ చేయాలా. ఒక IAS ఆఫీసర్ ఉండు, IAS ఆఫీసర్ ఎవరంటే చూపించాలా. పోలీసు ఉంటే పోలీసుని చూపించాలా. ఎవరిని చూపిస్తాం? అది లేకపోతే మీరు కత్తి లేదండి మీ దగ్గర, యుద్ధం పోయి గెలుస్తారా ఓడిపోతారా? గెలుస్తారా ఓడిపోతారా? ఎందుకు?
వెస్టీజ్ లో కూడా మీ దగ్గర టూల్స్ లేకపోతే ఓడిపోతాం తెలుసా మీకు? ఆయన కొన్నాం ఏంటంటే 1300 ఇది ఓడిపోండి అవి. మన చెక్కు కూడా 1300 కాడ ఆగిపోతుంది, అది పైకి ఎందుకు పోతుంది? మర్చిపోయి 10,000 ఒకసారి వస్తుంది, ఇంకా ఆ తర్వాత 6,000 3,000 దాటనే దాటదు. ఎట్లా నువ్వు తాళ్ళు పడి ముందిన కూడా అతడికి కాదు, నిజం. సో ఫాలో ద విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో మంచి మంచి మీటింగ్స్ ఉన్నాయి. FRE ఉంది, రేపు వస్తుంది జనవరిలో. ఫుల్ ఎక్సైటెడ్ FRE కోసం. రికగ్నిషన్ ఎట్లుంటుందంటే, ఇందాక మీరు ఆ ఏవీలో చూశారు కదా, ఒక గొడుగు పెట్టి బ్యాండ్ కొట్టి అమ్మకు జలుగొపోతున్నా మామూలు ఉండదు. నాకు అనిపించింది స్టేజ్ మీద అబ్బాయి కదా వచ్చిన ఇంత పెద్ద రికగ్నిషన్ దొరికింది అనిపించింది. నా ఫైనల్ వర్డ్ అదే ఉండే, రికగ్నిషన్ తీసుకున్న తర్వాత ఇంత పెద్ద రికగ్నిషన్ అయితే దొరకదు, ఇంకా చాలా దేవుడు ఇంత పెద్ద రికగ్నిషన్ తర్వాత ఇంకే రికగ్నిషన్ నాకు సెట్ కాదు, చాలా ఇంకా అనిపించింది అంత పెద్ద రికగ్నిషన్. సో దాంతోపాటు కౌన్సిలింగ్ విత్ యువర్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. మీ అప్లైన్ ఉన్నాడు, ఏ అంటే బి రాదు, బి అంటే ఏ రాదు, మిమ్మల్ని జాయిన్ చేసిండు. శ్రీనివాస్ పట్టేమన్ సార్ మా అప్లైన్ వెంబడే పట్టుకొని పోవాలంటే ఆయన ఏం తెలియదు, ఛాయ జిగిరి భోజనం ఇంకేం తెలియదు. అప్పుడు ఏమైతే మన పరిస్థితి కూడా గదే అవుతుంది. ఎస్ సార్ నో, అట్లా తప్పనను. లేడు ఆయన, యాక్టివ్లో లేడు, మరి ఏం చేయాలి? ఆయన మీద యాక్టివ్ ఎవరు ఆయనతో మనం కౌన్సిలింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి. మీ అప్లైన్ ఒక 4-5 ఉన్నారు అంటే, ఏ అప్లైన్ అయితే మీకు సబ్మిట్ అవుతుందో, ఏ అప్లైన్ అయితే మీకు టచ్లో ఉన్నారో, ఏ అప్లైన్తో అయితే మీరు క్లారిటీ తీసుకోవాలో, మీరు క్లారిటీ తీసుకొని పని చేయడానికి ముందుకెళ్ళాలి. ఆ విషయంలో అప్లైన్స్ అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఓకేనా? సో తర్వాత అకౌంటబిలిటీ, అబద్ధం మాట్లాడద్దు, ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఏదైనా చేసిందే చెప్తాం, చెప్పేది చేస్తాం అనేటట్టు ఉండాలి. అప్పుడు చాలా పెద్ద బిజినెస్ని తీసుకురావచ్చు. సో తర్వాత ఇది కంప్లీట్లీ LTD బిజినెస్, లెర్నింగ్, టీచింగ్ అండ్ ఎర్నింగ్. సో నువ్వు నేర్చుకోకపోతే నేర్పియలేవు, నేర్పియకపోతే డబ్బులు సంపాదించుకోలేవు. ఒకవేళ నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నేర్పించగలవు, నువ్వు నేర్పిస్తున్నావు అంటే నువ్వు డబ్బులు సంపాదించుకోగలవు. Am I right? Am I right? సో మీ క్లారిటీ ఉందా ఇది? సో ఈ డిసిషన్ అనేది మనం తీసుకోగలుగుతున్నామా లేదా? అడుగుతున్నామా? డెసిషన్ చేయగలుగుతున్నామా? హలో, తీసుకుంటున్నామా? మన ఇప్పటివరకు మనతో అయిందా అది? సో నేను మీకు ఒక్కటే చెప్తా, ఎన్ని రోజులు టార్గెట్ ఇది అంటే ఏప్రిల్ 10వ తారీఖు రోజు మీ ఇన్కమ్ని చెక్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ కదా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, పోనీ మార్చ్ 10వ తారీఖు అందాం, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 3 నెలలు 90 రోజులే కదా, ఈ 3 నెలలు మనం పని చేస్తే మార్చి 10వ తారీఖు మీరు చెక్ చేయండి, మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉండి ఉంటుంది. ఆల్రెడీ 1,00,000 మీరు సంపాదించాలా వద్దా? సంపాదించాలంటే 30 మందికి ఈ 10 విషయాలను నేర్పియండి. ఏం చేయాలి సార్, ఎట్లా చేయాలి అది కూడా చెప్పిపోసారని మై కోర్ టీమ్ అనే ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. మీ టీంలో 300 మంది ఉంటే అలా 30 మందినా 20 మందినా ఏరండి, బయటకు తీయండి, వాళ్ళకి ఫోన్ చేయండి. చూడు కనకే సార్, నువ్వు చాలా గ్రేట్, అమ్మాలి పని చేసుకుంటూ నువ్వు బిజినెస్ అర్థమైందంటే నువ్వు నాటే జోకు. ఒక పని చేస్తాను, నువ్వు కనకయ్య అమ్మాలి పని అంటే జనాలు ఎగిరి ఎగిరి సపోర్ట్లు ఉంటారు, అట్లా తయారు చేస్తానే నేను. నువ్వు తయారున్నావా? నేను అడుగుతున్నా కనకే సార్, నువ్వు తయారున్నావా? నేను రెడీ ఉన్నా, నిన్ను గెలిపేనిక. చలో సార్ నేను చేయనిక రెడీ ఉన్నా అంటే, ఇగో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నా, దీంట్లో నిన్ను తీసుకుంటున్నా, దీని కండిషన్స్ ఏంటంటే ఇగో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నీకు ఓకేనా? ఓకే అయితే అందులో యాడ్ చేస్తా, లేదంటే లేదు. ఏమంటారు కనకే సార్, పీట్లో కోసుకోమంటే కోసుకుంటా సార్, నేను రాసుకున్నా పేరు అంటారు. ఎస్ సార్ నో, నాతోనే అడిగితే సార్ అంటోళ్ళు కూడా ఉండరు. ఆనేటోళ్ళు మనం అడగాం ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ ఎవరైతే డిసైడ్ అయ్యారో వాళ్ళని మనం అడుగుతాం. ఓకే అన్నారు, గ్రూప్లో రాసుకోండి. దాని తర్వాత 160 PV, 300 క్లబ్, 500 క్లబ్ మీద ఫోకస్ చేయండి. నన్ను అడిగితే ఏ క్లబ్ చేయమంటారు సార్ అంటే నేను 500 PV క్లబ్ చెప్తాను. ఎందుకంటే
ఒక లెగ్గులోంచి మీకు ఎల్ఓబి రావాలంటే 12 మంది 500 PV క్లబ్ ఉంటే చాలు, మీ ఎల్ఓబి మీకు వస్తుంది. 30 నుంచి 50 వేలు సంపాదించుకోవడం అనేది ఛాయ్ తాగినంత ఈజీ. అదో పెద్ద లెక్క, చాలా ఈజీ. 1,00,000 రూపాయలు అంటున్నారు కదా, ఇది సంపాదించడం చాలా ఈజీ. మీరు డిసైడ్ అయితే, డిసైడ్ అవ్వకపోతే నాకు తెలియదు ఎన్ని రోజులు పడుతుంది, నాకు తెలియదు. సో ఇది ఈ పోటీ పడి పనిచేస్తే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వచ్చు. కానీ మన జనాలందరూ ఎట్లుంటారంటే, బాగానే ఉందిరా సార్ చెప్పేది, కానీ ఎవరింటారు మనం మాట, ఎప్పుడు వస్తాడు, ఏడైతుంది ఇది, మళ్ళీ ఆగిపోతాం మనం. వాటికి ఒక స్విమ్మింగ్ పోటీలు జరుగుతున్నాయంట, స్విమ్మింగ్ పోటీలు. ఒక 10 మంది లైన్లో నిలబడ్డారంట. 3, 2, 1 స్టార్ట్ అన్నాడు. థర్డ్ దుంకిరంటే ఒక కొడుకుడు పోయి అవతల పోయి ఒక లేచి నిలబడ్డాడు అవతల. ఆ స్విమ్ కోచ్ వచ్చి చెయ్యి లేవండి, ఈజ్ ఎ విన్నర్ అన్నాడంట. వాడంటే చెయ్యదు ఫస్ట్, ఎవడరా నన్ను దొబ్బిందా అని అన్నాడంటే వాడు. అదే నువ్వు గెలిచినావు రా నైట్ అంటే అన్ని చూడరా పోయి ఆడ ఎవడరా దొబ్బింది అవన్నీ. అట్లుంటుంది మన కథ. ఎవడో ఒకడు వచ్చి మిమ్మల్ని పుష్ చేస్తే తప్ప మీరు ముందుకు పోదు. కానీ మీరే డిసిషన్ తీసుకొని చూడండి. సో ఆఫ్టర్ 3-4 months మీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతారు. సో చేద్దామా? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? సో ఎనీ డౌట్స్ ఇన్ అవర్ బిజినెస్? ఎనీ డౌట్స్? సార్ మేము ఇది చేస్తున్నాము, అసలు ఎందుకు సార్ ఇట్లా అట్లాంటివి ఏమైనా ఉందా మీకు? 5-10 నిమిషాలు ఉంటా, వెళ్ళిపోతాయి. ఇంకా ఎనీ డౌట్స్? మీరు డౌట్ అడగకపోతే మీరు పని చేస్తలేరు అన్నట్లే.